ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం ఓం ఓం. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ ఝాన్సీ ఐపీఎస్. ఓ పోలీస్. రెగ్యులర్గా బొకేలు తీసుకుని బ్లెస్సింగ్స్ కోసం వస్తుంటారు. పండగలు వచ్చినప్పుడు చందాల కోసం వస్తుంటారు. అంతేకాదు రికమెండేషన్ చేయండి ప్లీజ్ సార్ అని వస్తుంటారు. మీరెందుకు వచ్చినట్టు? మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వాట్? నన్ను ఎంక్వైరీ చేస్తావా? ఎవరైనా నా ఇంట్లోకి రావాలంటే ముందుగా వాళ్లకు నా పర్మిషన్ కావాలి. అలాగే నేను నీకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వచ్చేస్తే చెప్తానా? బ్యాడ్ టైం వస్తే ఎవరు ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు. వస్తున్నానని ఎవరికి ఇన్ఫార్మ్ కూడా చేయక్కర్లేదు. మిమ్మల్ని స్టేషన్కి రమ్మంటే మీ గౌరవం పోతుందని నేనే ఇక్కడికొచ్చాను. పర్వాలేదు. వచ్చిన విషయం? ఆ విషయానికే వస్తున్నాను. శ్రీనివాస్ మూర్తి మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికొచ్చాను. వాట్? శ్రీనివాసమూర్తి గారు మిస్ అయ్యారని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది నేనే. తను ఎక్కడున్నారో తెలుసుకోకుండా నా దగ్గరికి వచ్చారేంటి? నాకేంటి సంబంధం? యూర్ రైట్ సార్. మీ రిలేషన్ అయిన కారణంగానే తను మిస్ అయ్యారు. అండ్ అకార్డింగ్ టు అవర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ మూర్తి గారికి అసలు శత్రువులే లేరు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, అదే రోజు వారి రెండో అమ్మాయి మిస్ అయింది. ఆ విషయాన్ని కంప్లైంట్లో మీరు మెన్షన్ చేయలేదు. వాట్ డు యు మీన్? దేశంలో ఎవరు మిస్ అయినా నేనేనా రెస్పాన్సిబుల్? నేనెవరో తెలుసా? నా పవర్ ఏంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? 3 సార్లు ఎమ్మెల్యే అయి రాజకీయ గౌరవం వద్దు అనుకొని వదిలేశాను. వద్దనుకుని కాదు, మీ గూండాయిజం వల్ల పార్టీ గౌరవం దెబ్బతింటోందని గేట్ పాస్ ఇచ్చి పంపారు. నీలాంటి పోలీస్ ఆఫీసర్స్ని చాలా మందిని చూశాను. ఇప్పటిదాకా మీరు చందాలు తీసుకున్న పోలీసుల్ని మాత్రమే చూసుంటారు. అలాగే తల వంచి సలాం కొట్టే పోలీసుల్ని చూసుంటారు. బట్ ఈ ఝాన్సీ లెక్కే వేరు. 24/7 ఆన్ డ్యూటీ. మా నాన్నగారు దేశంలోకి వచ్చే టెర్రరిస్టుల్ని మట్టి కరిపించారు. నేను దేశంలో పాతుకుపోయిన నీలాంటి క్రిమినల్స్ ని మట్టి కరిపిస్తుంటాను. నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. వచ్చిన పని అయిపోయిందా? ప్లీజ్ మీ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి. విల్ సీ యు సూన్. She's power, she's fear, she's terror, ఝాన్సీ. She's power, she's fear, she's terror, ఝాన్సీ. ఝాన్సీ, 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 ఝాన్సీ. She's power, she's fear, she's terror, ఝాన్సీ. She's power, she's fear, she's terror, ఝాన్సీ, ఝాన్సీ. వాణిలా తీసుకురండి. సార్ నేనెక్కడికి రాదు సార్. నేను రాను సార్. ఎక్కడికో చెప్తారా? సార్ సార్ వదలండి సార్. రాను సార్. నా ఇంటికే వచ్చి నా మనిషినే బెదిరిస్తున్నావా? వదలవాణ్ణి. She's power, she's fear, she's terror, ఝాన్సీ. ఏయ్, She's fear, she's terror, ఝాన్సీ. ఏయ్, రారా. ఝాన్సీ, 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 ఝాన్సీ. She's power, she's fear, she's terror, ఝాన్సీ. చెయ్యి తీరా. వదిలో. చెయ్యి తీరా. వదిలో. ఏయ్, డ్యూటీలో ఉండగా ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే ఒక్కొక్కడికి బొక్కలు ఎరగొట్టి బోన్లో వేస్తాను. నా ఇంటికొచ్చి నా మనిషిని అరెస్ట్ చేస్తావా? ఎవరిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అరెస్ట్ చేసే స్పెషల్ పవర్స్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చింది. కావాలంటే చదువుకో. హే, నా మనసు అస్సలు బాలేదే. పోవే. పోవే.
మూడ్ లేదే పోవే. ఏయ్, ఆ పోలీస్ తెచ్చిన షాక్కి ఏసీ వేసుకున్నా కూడా చెమటలు ఏమాత్రం తగ్గడం లేదు. వెళ్ళవే ఇక్కడి నుంచి. అయ్యో ఓయ్, నీ పేరేంట్రా? రామ్ ప్రసాద్ మేడం. ఓహో, రామ్ ప్రసాద్. మ్మ్. ఆ, నీలకంఠ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావురా? అది డ్రైవర్ గా 10 సంవత్సరాలుగా చేస్తున్నాను మేడం. మ్మ్. అయ్యో ఓకే. రామ్ ప్రసాద్, మేడం. లంచ్ కి నీకేం కావాలి? మేడం నాకేం ఆకలిగా లేదు మేడం. నాకేమీ వద్దు మేడం, దయచేసి వద్దు మేడం. వీడికి ఒక మంచి బిర్యానీ తెప్పించండి. బిర్యానీయా? వేస్తారేంటి? మోస్ట్లీ బిర్యానీ పెట్టి మరీ కోటింగ్ ఇస్తారు. కోటింగ్ ఇస్తారా? అయ్యి బాబోయ్, బిర్యానీ పెట్టి మరి కోటింగ్ అట. మేడం నాకు ఆకలిగా లేదు మేడం. తిను రామ్ ప్రసాద్. వద్దు మేడం. నిన్నేమన్నా ప్రశ్నలు అడిగానా? ఆ, ఇంట్రోగేషన్ చేశానా? ఏమీ అనలేదు కదా. ఏం లేదు మేడం. ముందు భోంచేయ్, వెళ్ళి ప్రశాంతంగా తిను రామ్ ప్రసాద్. తీసుకుని అంతేనంటారా? తిను. ఆ, 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 సరే మేడం, మీరు చాలా మంచి వాళ్ళు మేడం. థ్యాంక్స్ మేడం. రాహుల్. వాసన అదిరిపోయింది. ఓకే మేడం. రాహుల్, వస్తున్నాను మేడం. బిర్యానీ చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చారు? ఓకే రామ్ ప్రసాద్, నువ్వేంటికి వెళ్ళు. ఇంటికా? నిజం చెప్తున్నారా మేడం? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. మీరు చాలా మంచివారు మేడం, మదర్ తెరీసాలాగా. నేను మళ్ళీ పిలిచినప్పుడు వస్తే వస్తాను చాలు. మేడం, ఓకే, తప్పకుండా మేడం, వస్తాను మేడం. చేత కొట్టేస్తారనుకున్నాను, బిర్యానీ పెట్టి మరీ పంపిస్తున్నారే, సూపర్. మేడం ఎందుకు అలా వదిలేశారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ మిస్సింగ్ కేసు గురించి మీరు మాకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తానని చెప్పారు, కానీ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. నీలకంఠన్ డ్రైవర్ని అరెస్ట్ చేశాక నాకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఇచ్చాడు. దాని ద్వారా చాలా పెద్ద పెద్ద వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాం. సో 1 or 2 days లో మీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. ఏంటి అలా చూస్తుంది? బుద్ధుందా నీకు? ఎందుకే తిడతావు? ఏమైందే? నీ సావు ఇంటి ముందుకొచ్చింది. ఏమైందే? పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పావు? ఆ నీలకంఠం గురించి. వాళ్ళు నన్నేవి అడగలేదు, నేను వాళ్ళకేమీ చెప్పలేదు. మరి టీవీలో వస్తుందేంటి? వాడు చంపేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఊరు వదిలి పారిపోదాం. నువ్వు సామాన్లన్నీ సర్దేసి పెట్టు, నేను వెళ్ళి పిల్లలు తీసుకొని వచ్చేస్తాను. ఓరి దేవుడా, ఇలా ఇరుక్కున్నావేంటే? సరే సరే వెళ్ళు. దుర్గమ్మే ఏదో ఒక రూపంలో రావాలి. ఇక్కడ దాక్కున్నావా? నీలకంఠం గారి గురించి చెప్పి పారిపోదాం అనుకున్నావా? తగలెట్టేస్తా. అయ్యో, వాళ్ళదేం తప్పులేదు, వదిలేయండి వాళ్ళని. నీకు సపరేట్ గా చెప్పాలా? పట్టుకోరా. She's power, she's fear, she's terror, dancing. She's power, she's fear, she's terror, dancing. Dancing, 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 dancing.
fierce, she's Tara Jansi.